మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మైదుకూరు మున్సిపాలిటీ 8వ వార్డులో ఉదయం 5 గంటల నుంచి ప్రచారం ప్రారంభించి ప్రతి ఇళ్లను తిరుగుతూ 2 సార్లు ఓడిపోయారు. మీరు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇస్తే మైదుకూరు నియోజకవర్గాన్ని అత్యున్నతంగా అభివృద్ధి చేస్తానంటూ ప్రజలకు వివరించారు. ఉదయం సాయంత్రం ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ నాయకుల చేరికతో ఎన్నికల ప్రచార పర్వం స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో అన్ని మండలాల పరిధిలో గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి దాదాపు 80% మేర తిరిగి సమస్యలను గుర్తించామన్నారు. ఎన్నికల గడువు ముందే మిగతా 20% తిరిగి ప్రతి గడపకు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఎవరూ చేయని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సుధాకర్ యాదవ్ వెంట జనసేన ఇన్ఛార్జ్ మల్హోత్రా, బీజేపీ ఇన్ఛార్జ్ సుబ్బరాయుడు సైతం తిరుగుతూ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రెండు సార్లు ఓడిపోయాడు పెద్దమ్మ. తప్పకుండా మనం చేద్దాంలే, నువ్వు మట్టుకు పెట్టుకో, ఏమో కాడికి తెచ్చుకుందా, మనం తప్పకుండా సాయం చేద్దాం. ఏం పెద్దమ్మా, 2 సార్లు ఓడిపోయాడు పెద్దమ్మ. అవులే, ఓకే. पार्टीला कौन्सिलर सुरत सैकल అధికారం వస్తే మాకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్డు నాగే ఉంటాడు, నాగే బాధ్యత ఖచ్చితంగా మనకు తెచ్చింది. ఎందుకంటే ఊరికి మేము వచ్చి అడిగితే చెప్పేది కాదు, రేపు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చి చేయాలి పని. ఊరికి అబద్ధాలు చెప్పి ఏదో వచ్చి మీ కాడికి వచ్చి ఓటు అడిగే కాదు. మాకు ఒకసారి అధికారం ఇచ్చిన ఇప్పుడు మేము ఏమైనా చేయగలుగుతాం. మాకు ఇప్పుడు ఏం అధికారం ఉంది? మున్సిపాలిటీ మాకు లేదు, గవర్నమెంట్ మాకు లేదు. ఊరికి మీరు అడిగిన నేనేం చెప్తా, నేనేం చెప్పలేను. మాకు అధికారం ఇస్తే నాకు కూడా ఏంటంటే ఇటువంటి సమస్యలు తీర్చాలా, రోడ్డు బాగుండాలా, ఊర్లో బాగుండాలని నా కోరిక ఉంది. నా కోరిక నెరవేరాలంటే మీరు సాయం చేయాలా, మీకు పని నేను చేసి పెడతా.